ఇప్పుడు మనము ఒక 30 acres ప్రాజెక్ట్ ని చూడడానికి వచ్చామండి. కానీ యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 100 acres లో ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది ఫేజ్ 1 వచ్చేసి మనకు జస్ట్ 30 acres లో ఉందండి. సో ఈ 30 acres లో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం ఒక్కసారి టోటల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ లొకేషన్ లో ఉన్నాయి, అదే విధంగా దీని కాస్ట్ ఎంత అనేది క్లియర్ కట్ గా చెప్తానండి. ఇక్కడ టోటల్ గా ఆల్రెడీ ఎంతో మంది స్టే చేస్తున్నారండి, అంటే నివసిస్తున్నారు. మనం కమ్యూనిటీ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ గమనించవచ్చు మీరు, ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ ఉన్నాయండి. సో ఒక్కసారి మా బ్రదర్ కి అడిగి తెలుసుకుందామండి ఈ సైట్ గురించి డీటెయిల్స్. సరే, ఈ సైట్ టోటల్ గా 100 acres లో ఉంది. ఫేజ్ 1 వచ్చేసి 30 acres అంటున్నారు, అంతేనా? ఎస్ సార్. దీంట్లో మనకు ఆల్రెడీ ఎంత మంది నివసిస్తున్నారండి? 28 ఫ్యామిలీస్. 28 ఫ్యామిలీస్ ఆల్రెడీ నివసిస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దీంట్లో మనకు ఓపెన్ ప్లాట్ కూడా కట్టి ఇస్తున్నారా, లేకుంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ హౌసెస్? ఓపెన్ ప్లాట్ కూడా దొరుకుతుంది, కన్స్ట్రక్షన్ కూడా రెండు ఉన్నాయి. ఓకే, ఎంత ఇస్తున్నారండి యాడ్? 36,000. 36,000 తోటి పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మనకు ఓపెన్ ప్లాట్ కూడా ఇస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుందండి సైట్ అనేది. నేను ఒక్కసారి దిగిన తర్వాత కూడా చూపిస్తాను. కానీ ఫస్ట్ మీకు సైట్ అనేది విజిట్ చేయించాలంటే ఆల్మోస్ట్ 30 acres ఉంది కాబట్టి చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ మీకు కార్లో చూపిస్తానండి. సో దాని తర్వాత నేను కంప్లీట్ గా ఒక మోడల్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నది 30 acres ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్ గా 100 acres ఉంది, కానీ ఫేజ్ 1 లో వచ్చేసి 30 acres అనేది తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2 లో మనకు 70 acres అనేది వస్తుందండి. దీంట్లో ఆల్రెడీ 28 ఫ్యామిలీస్ నివసిస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్నారండి. ఎంత చక్కటి డిజైన్ తో కూడిన మనకు ఎలివేషన్ తో ఉన్న మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ గమనించండి. ఎన్నో ప్రాపర్టీస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ఇంకా ఇంకా పెయింటింగ్ కూడా అవ్వలేదండి. కొంతమంది అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ గృహ ప్రవేశానికి కూడా రెడీ ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫస్ట్ నేను ఒక మోడల్ హౌస్ ని చూపిస్తానండి, దాని కాస్ట్ ఎంత అనేది చెప్తాను. ఇక్కడ మనం చూడొచ్చు 100 square yards లో ఒక ప్రాపర్టీ. దీంట్లో వర్క్ చేసే ఎంప్లాయర్ తను ఓన్ గా కట్టుకుంటున్నారంట అండి. ఇది 100 square yards లో ఉంది. సో దీంట్లో వర్క్ చేసే, ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయే ఓన్ గా కట్టుకుంటున్నారంట. సో ఇక్కడ నుండి మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? 2 kilometers. 2 kilometers. ఒక్కసారి మనం ఈ ప్రాపర్టీని విజిట్ చేద్దామండి. సో ఇక్కడ చూడొచ్చండి, ఫేజ్ 1 లో 30 acres లో మనకు ఒక రోలో కంప్లీట్ గా మనకు చక్కటి డిజైన్ తో కూడిన మనకు ఎలివేషన్ తో ఉన్న మోడల్ హౌస్ ని చూస్తున్నామండి ఇప్పుడు మనము. ఓకే సార్, ఇది ఎన్ని acres లో ఉందండి? 30 acres అన్నారు. సో ఈ ప్లాట్ సైజ్ ఎంత అండి? 133 square yards. 133 square yards లో ఒక కార్ పార్కింగ్ తో పాటు మనకు 2 wheeler పార్కింగ్ అనేది ఇచ్చేసారండి. మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ పిఓపి అనేది తీసుకున్నారు. ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లాల్సిన స్టెప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా అనేది కూడా ఇచ్చారండి. మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చేసి వాషింగ్ చేసి వెళ్ళిపోయే విధంగా ఇచ్చారండి. మనకు ఒక ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారండి, వాషింగ్ మిషన్ బయటనే పెట్టేసుకొని వాష్ చేసుకునే విధంగా. ఒక